నమస్తే. ప్రస్తుతము నాచారంలోని హెచ్ఆర్ మోహన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి వద్ద ఉన్నాము. గత అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవహార తీరు మీద వారేమంటారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అన్న. ఇప్పుడు మొన్నటి అసెంబ్లీలో స్పీకర్ పట్ల అవమానకరమైనటువంటి భాష, గడ్డం ప్రసాద్ స్పీకర్ గారి పట్ల కొంచెం అవమానకరమైనటువంటి పదజాలం అక్కడ ఉపయోగించడం అయింది. సో దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ముందుగా మీ జనహిత ఛానల్కి, మీకు, మీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మిత్రమా, 2001 నుండి మొదలైన ఈ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ సిద్ధాంతాలెల్లా దళితులని ఒక విచక్షణంగా దళితులని అంటరాని వారిగా దళితులని అస్పృశ్యంగా చూసే తత్వము ఈ బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలో ఉంది. నేను ఎందుకు ఈ మాట ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే, మీరు మొదటి నుండి చూడండి, వారు పార్టీ ఆవిర్భావం చేసిన తేదీ నుండి 2001 సంవత్సర కాలం నుండి కేసీఆర్ గారి నోట ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టయితే మొట్టమొదటి సీఎం దళితులను చేస్తా అని, గవర్నమెంట్ వచ్చినప్పటికీ 3 ఎకరాల భూమి ఇస్తా అని ప్రతిసారి దళితులనే మోసం చేయడం జరుగుతుంది. ఇది దళిత జాతి గమనించాల్సిన అవసరం, ముఖ్య అంశమని మీ ఈ ఛానల్ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు ఈ విషయం మరొకసారి మిమ్మల్ని రిపీట్ చేస్తున్న సోదరులారా, 2001 దళిత ముఖ్యమంత్రి అన్నారు, ఎగేసినారు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఎగేసినారు. ఆ తర్వాత కాలక్రమంలో ప్రభుత్వం వచ్చిన కొన్నేళ్లకి సిరిసిల్ల అనే నియోజకవర్గంలో జరిగినటువంటి లారీ ధ్వంసం కేసులో దళిత జాతి కుటుంబాలను ఇరికిచ్చి వారిని 3rd డిగ్రీ చేసి వారికి మత్తు మందులు ఇచ్చి వారిని ఊరు కుక్కల కంటే అధ్వానంగా, పురుగుల కంటే అధ్వానంగా వారిని ట్రీట్ చేసి జైల్లో వేసిన ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేటీఆర్ది. ఆ తర్వాత సమయంలో వారు జైల్లో ఉన్న సమయంలో వారిని పరామర్శించడానికి వచ్చినటువంటి లోక్సభ మాజీ స్పీకర్ మీనా కుమారి గారు తను మా దళిత జాతి ఔన్నత్యాన్ని పెంచినటువంటి ఏదైతే మా నాయకుడు ఉన్నారో జగ్జీవన్ రామ్ గారి కూతురు తను. అంతేకాకుండా తెలంగాణకు స్పీకర్గా ఉండి తెలంగాణ సాధికారణకు భూమిక పోషించినటువంటి స్పీకర్ అయినటువంటి మీనా కుమార్ అయితేంది అని ఆయన పదజాలంతోటి అవమానపరిచినటువంటి చరిత్ర కేటీఆర్ గారిది. ఇంకా ముందుకెళ్ళినట్టయితే పక్కనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు చనిపోయినారు, పాపం ఆయన కాలం చేసినారు, సాయన్న గారు. దాదాపు 5 పర్యాయాలు 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ, ప్రజాస్వామ్యంలో 5 సార్లు ఎన్నుకోబడ్డ మహా దళిత జాతి బిడ్డ ఆయన కాలం చేసినప్పుడు కనీసం వాడిని చూడ్డానికి రాకపోగా వారిని ప్రభుత్వ లాంఛనాలతో చేయాల్సినటువంటి అంతిమ కార్యక్రమాలు కూడా వారు చేయలేదు. అంటే దళితుల పట్ల వాళ్ళ వివక్ష అని చెప్తున్నాను. అట్లాగే మీరు ముందుకెళ్ళినట్టయితే ఇంకా ముందర ఎవరైతే డి శ్రీనివాస్ గౌడ్ అనే ఒక మంత్రి ఉండే, తాను ఈ మహబూబాబాద్ జిల్లాలో బ్యాటరీ ఫ్యాక్టరీ విషయంలో దళితులు ప్రొటెక్ట్ చేస్తున్నారని, దళితులకు నాలెడ్జ్ ఉన్నాడు, దళితులు దరిద్రులు అని దళితులను అవమానపరిచిన చరిత్ర బీఆర్ఎస్ రాష్ట్ర సమితిది. ఇంకా మాట్లాడితే ఒకరోజు ప్రెస్ మీట్లో నిండు ప్రెస్ మీట్ కూర్చున్నారు, పక్కన కొప్పల ఈశ్వర్ కూర్చున్నందుకు కేసీఆర్ గారికి దళితులు పక్కన కూర్చుంటే ఆ వివక్ష చూడండి. ఆ మనువాద రక్తాలన్నీ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలో కనబడ్డాయి. ఆ కొప్పులీశ్వర్ గారిని పక్కన లేపి నాట్ ఓవా అని చెప్పి దళిత జాతిని ఇచ్చినటువంటి అవమానపరిచిన విధానము, అగౌరవపరిచిన విధానము, జాతి చూపించినటువంటి వివక్ష చూస్తుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయి. అదే కాదండి, నేను చాలా ఉదాంతాలు చెప్పగలను. అదే కాదు, ఇంకొకటి చెప్తాను ప్రత్యేకంగా. కేసీఆర్ గారు 3 ఎకరాలు అన్నారు, సీఎం అన్నారు, మా మేడం మీనా కుమారి గారిని అవమానపరిచినారు. కేటీఆర్ గారేమో ఈ రకంగా సిరిసిల్లాలో జరిగినటువంటి ఈ లారీ ధ్వంసంలో వాళ్ళని మోసం చేసినారు, శ్రీనివాస్ గౌడ్ ఇట్లా చేసినారు. అడిగిన దానికి చెప్తాను.
మిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు తెలంగాణ రాష్ట్రానికి పాలించేది గుండె లాంటిది. అక్కడి నుండే చట్టాలు రూపకల్పన అవుతాయి. ప్రజలకు ఏది చెయ్యాలన్నా అక్కడి నుండే రూపకల్పన అవుతుంటాయి. ఆ ప్రాంతంలో కూర్చొని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన మాట్లాడాల్సిన అవసరం మీకు ఉంది. కానీ అక్కడ పైన కూర్చున్నది స్పీకర్ గారు, ఒక దళిత రత్నం, దళిత జాతి ముద్దుబిడ్డ గడ్డం ప్రసాద్ గారు అక్కడ కూర్చోవడం జరిగింది. వారిని పదే పదే ఏకవచనంతో సంబోధిస్తూ, ఈ సభ నీదా, ఈ సభ నువ్వేం పెద్దనా అంటే, మీరు ఆ చైర్ను అవమానపరుస్తున్నారు. ఆ చైర్లో కూర్చున్నటువంటి మా దళిత జాతి బిడ్డ గడ్డం ప్రసాద్ గారిని అవమానపరుస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం గడ్డం ప్రసాద్ గారిని అవమానపరిచింది కాదండి, యావత్ దళిత జాతులకు అవమానపరిచినట్టు. అంటే ఇప్పుడు అతను తెలిసే ఈ వ్యాఖ్యలు చేశారంటారా, లేకపోతే గత ప్రభుత్వంలో వారి ప్రభుత్వం నడిచినప్పుడు దాని యొక్క పనితీరు, చట్ట పరిధితీరు, స్పీకర్ యొక్క పవర్స్ అన్ని విషయాలు తెలిసి ఈ వ్యాఖ్యలు చేశారంటారా, ఏ రకంగా అవి? నేను ఇంతకుముందే మీతో ఒక విషయం చెప్పినానన్న, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ డిఎన్ఏ మనువాదం, దళితులు స్పర్శులు, దళితులు అంటరాని వాళ్ళు, దళితులకు వివక్ష చూపడం వాళ్ళ నైజం, వాళ్ళ డిఎన్ఏ. దళితుల్ని ఏ రోజు కూడా వాళ్ళు హక్కును చేర్చుకోరు, గుండెలో పెట్టుకోరు. ఈరోజు అసెంబ్లీలో ఏ కులస్తులైనప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడైనప్పటికీ, ముఖ్యమంత్రి అయినప్పటికీ, ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ, అధ్యక్ష సర్ అన్న కుర్చీలో ఒక దళిత జాతి బిడ్డను కూర్చోబెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను సమతూలత, సౌభ్రాతత్వం, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకే పాసిబుల్. మీకు అక్కడ కూర్చోబెట్టి అంత గొప్ప స్థానం కాంగ్రెస్ పార్టీ ఇస్తే మీరు ఓర్వలేక, మీరు కళ్ళల్లో దుమ్ము పోసుకొని విషం చిమ్మే ప్రయత్నం చేసి, ఇంతకుముందు కూడా అదే రకంగా తనపైన చాలామంది మీ శాసనసభ్యులు ఇలాగనే బిహేవ్ చేసినారు. కేటీఆర్ గారు కూడా మొన్న ఒక మాట అన్నారు. కేటీఆర్ గారి మాటను ఎవరు వినలేదేమో, ఎవరు పట్టించుకోవడం లేదు. నేను విన్నా సోదరా, నీతులు నాకు చెప్పొద్దు మీరు అన్నాడు. నీతులు మాకేం చెప్పొద్దు మీరు అని ఎంత చునుకరగా మాట్లాడినాడు అంటే కేటీఆర్, ఆయన బలుపు మామూలుగా లేదండి. 2 పర్యాయాలు ఇదే దళిత జాతి మీకు అధికారం ఇచ్చి, మీకు అధికార పీఠం మీద కూర్చోబెట్టింది కదా. ఏ జాతి అయితే మిమ్మల్ని అధికారం మీద కూర్చోబెట్టిందో ఆ జాతినే మీరు వివక్ష చూపడం, ఏ జాతి అయితే మీకు 2 పర్యాయాలు మీకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మీకు ఇలా వందల వేల కోటీశ్వర్లు అయినారు అంటే కేవలం దళిత జాతి. అదే దళిత జాతిని కంటిన్యూగా అవమానపరుస్తూ పోతున్నారు. నీతులు నాకు చెప్పొద్దు అంటే నువ్వు మీ ఇంట్లో మీ నాన్నకు చెప్పు. అక్కడ ఉన్నది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీ వ్యవస్థను గౌరవించాలా, రాజ్యాంగాన్ని గౌరవించాలా, రాజ్యాంగబద్ధంగా స్పీకర్ అక్కడ ఎవరున్నప్పటికీ అధ్యక్ష సార్ రెస్పెక్ట్ మాట్లాడాలి తప్ప ఇలాంటి ఫ్లింతీ లాంగ్వేజు, ఇట్లాంటి అసాంఘిక వ్యాఖ్యలు చేయడము చాలా బాధాకరం, చాలా శోచనీయం. ప్రత్యేకంగా మిత్రమా, ఈరోజు దళిత జాతి బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి కోపమే అనుకో, వాళ్ళు నిరంతరం చేస్తున్నటువంటి ప్రక్రియ అంతా దళిత జాతులు గమనిస్తున్నాయి. వీరికి రానున్న రోజుల్లో వీరికి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. ఇందులో ఇంకొక మాట మీకు చెప్తాను. ఒక్క విషయం, ఇప్పుడు ఈనాడు చట్టసభలో జరుగుతున్నటువంటి పనితీరును చూసి రేపటి భావితరాల పౌరులందరూ చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయం మరిచి అక్కడ జరుగుతున్న విధానాన్ని వాళ్ళు నేర్చుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా సభలను నడపాలా, లేకపోతే మంచిని స్వీకరించాలా, చెడుని స్వీకరించాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. దాని పట్ల మీరేమంటారు? మిత్రమా, వాస్తవం మీరు చెప్పింది. మనము రాబోయే తరాలకి ఒక మార్గదర్శకంగా ఉండాలి. రానున్న నాయకత్వానికి మనల్ని చూసి, ఈ నాయకుడిని చూసి నేను కూడా అలా కావాలని ఉండాలి తప్ప అసెంబ్లీలో వీధి రౌడీల్లాగా వ్యవహరిస్తూ, అసెంబ్లీలో వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తూ, వీధి రౌడీల్లాగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఏం సందేశం ఇస్తున్నారు సమాజానికి? ఇది సమాజం గ్రహిస్తుంది, సమాజం గమనిస్తుంది. మిమ్మల్ని ఆల్రెడీ
అసెంబ్లీలో ఓడిచ్చారు, పార్లమెంట్లో గుండు సున్నా పెట్టారు, మొన్న ఎమ్మెల్సీకి అసలు నిలబడలేదు. అయినా బుద్ధి రాకుంటే, అయినా మీకు బుద్ధి రాకపోతే ప్రజలు మిమ్మల్ని అయితే ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించారు. నేను ప్రత్యేకంగా ఒక విషయం చెప్తాను. జగదీశ్వర్ రెడ్డి అనేవాడు కేవలము ఒక బొమ్మ. వాంతో ఆడిచ్చింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఎంతసేపు మనం జగదీశ్వర్ రెడ్డిని కార్నర్ చేస్తున్నాం, కానీ దీని వెనకాల ఉండి నడిపించింది మటుకు ఈ ముగ్గురు మూర్ఖులే. కాబట్టి ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డి గారి శాశ్వతంగా శాసనసభ్యత్వానికి రద్దు చేయాలని మేము దళిత సంఘాల తరఫు నుండి కాంగ్రెస్ రాష్ట్ర ఎస్ఎల్ కన్వీనర్గా ఉన్న ఆ పార్టీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యమంత్రి వర్యులకు, స్పీకర్ గారికి కూడా మేము తెలంగాణ అంబేద్కర్ సంఘం నుండి ఒక లెటర్ కూడా ఇస్తాం. ఆ సంఘం నుండి మా అధ్యక్షులు శ్రీహరి గారి తరఫు నుండి ఖచ్చితంగా సంఘాలన్నీ కూడా, తెలంగాణ రాష్ట్రంలో దళిత జాతి సంఘాలన్నిటి కూడా మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కేవలం గడ్డం ప్రసాద్ గారి అగౌరవం కాదు, ఇది కేవలం గడ్డం ప్రసాద్ గారి అవమానం కాదు, ఇది యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ జాతికి జరిగినట్టు అవమానం. ఇది మనం వ్యక్తిగతంగా స్వీకరించాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ రాష్ట్రమంతా మీ స్థాయిలో విద్యార్థులే కానీ, నిరుద్యోగులే కానీ, యువత కానీ, రాజకీయ నాయకులే కానీ, కుల సంఘాలే కానీ, దళిత సంఘాలే కానీ మీ స్థాయిలో మీ నిరసన గణం విలిపించాలా. జగదీశ్వర్ రెడ్డి అను శాశ్వతంగా ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డిని సస్పెన్షన్ చేయడంతో సమాజంలో మార్పు వస్తుందని భావిస్తున్నారు. ఒక్కటండి, ఖచ్చితంగా ఒకరికి ఇలా జరిగితే తప్ప ఇంకొకడు చక్కగాడానికి మార్గం లేదు. ఇలాంటి దుశ్చర్య వాళ్ళు ఎన్నోసార్లు చేస్తూనే ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఒకసారి పులి స్టాప్ అయితే ఉండాలి కదండి. కాబట్టి ఈయన మీరన్నట్టు సస్పెండ్ అంటలే, నేను ఈయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటున్నా, ఎమ్మెల్యేగా రద్దు చేయాలి ఈయనని. ఎందుకు అంటే నువ్వు వీధి మీద, రోడ్డు మీద ప్రెస్ మీట్ మాట్లాడింది వేరు, ఆ ఆన్ రికార్డు ప్రజల్ని ఎన్నుకొని ప్రజల గురించి మాట్లాడమని పంపమన్నారు. అక్కడ మీ వ్యక్తిగత దూషణలు చేయమని పంపలే కదా సూర్యాపేట కాన్స్టిట్యున్సీ వాళ్ళు. నువ్వు నీ నియోజకవర్గం గురించి మాట్లాడు. అక్కడ పోయి నీ వ్యక్తిగత దళితుడిపై దూషిస్తే ఇక్కడ దళిత సమాజం చూసుకుంటూ కూర్చోదండి. అగ్గిలాగా ఉందండి. ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి పనులను ప్రోత్సహిస్తున్నారో ఖచ్చితంగా వీళ్ళని అడ్డుపడతారు. నిరసన గలం వీళ్ళ ఖచ్చితంగా కనబడుతుంది. వీళ్ళు ఎక్కడ పోయినా కానీ దళిత జాతి వీళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముందుగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు సమాజానికి క్షమాపణ చెప్పాలా. ఈ జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి శాశ్వతంగా శాసనసభ్య రద్దుతో చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది సంగతి. చట్టసభల్లో ఎమ్మెల్యేలు ప్రవర్తించాల్సిన తీరును మరిచి యావత్తు సమాజానికి వాళ్ళు దిశానిర్దేశం చేసేలా ఉండాల్సింది పోయి అక్కడ అమర్యాదగా స్పీకర్ పట్ల ప్రవర్తించిన తీరుకు ఇవాళ మనతో హెచ్ఆర్ మోహన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెప్పినటువంటి విషయం ఇప్పుడు యావత్తు సమాజాన్ని మేల్కొల్పే దిశగా ఉంది. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.